లిటిగేషన్స్ కారణంగా మాకెందుకు వచ్చిన పెంట, మీ దేశంలో ఉన్నటువంటి భూ వివాదం మాకు నచ్చదు అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు హైటెక్ సిటీ బాగుపడిందంటే గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది కాబట్టి బాగుపడింది. అదే సమయంలో లిటిగేషన్స్ ఉంటే అవ్వదు పని. ఇప్పుడు అట్లాంటి దాని పరిష్కారం కోసం విదేశాల్లో ఉన్న చట్టాలని చెక్ చేసి దాన్ని ఇండియాలో అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది భూముల రీసర్వే అనే విధానం. భూముల రీసర్వే అనేటటువంటి చేసి దాని తర్వాతన ఇప్పుడు మీ పేరుతో రిజిస్టర్ అయింది. ఆ ల్యాండ్ను వాడు దాని పేరేంటది డ్రోన్తో చూస్తాడు, డిజిటలైజ్ చేసి నీకు ఒక కాగితం ఇచ్చేస్తాడు, పాస్బుక్ ఇచ్చేస్తాడు. దీన్ని వాడి పోర్టల్లో రిజిస్టర్ చేస్తాడు. 2 సంవత్సరాల లోపు ఆ భూమి మీద ఏ లిటిగేషన్ రాకపోతే, ఈ లోపే వస్తే కనుక ట్రిబ్యునల్లో తేల్చుకోవాలి. ఆ 2 సంవత్సరాల లోపు రాకపోతే మీకు ఒక కాగితం పర్మనెంట్ పాస్బుక్ ఇచ్చేస్తాడు, ఒక కార్డు ఇచ్చేస్తాడు, స్మార్ట్ కార్డు. ఇప్పుడు ఏటీఎం కార్డు ఎట్టుందో అట్లాంటి కార్డు ఇచ్చేస్తాడు. దెన్ ఇప్పుడు మన వెహికల్ లైసెన్స్ ఉంటాయి కదా, ఎట్లా ఇస్తున్నారు, చెనకాయ కార్డు, స్మార్ట్ కార్డు, అట్లా భూ కార్డు వచ్చేస్తుంది, భూదార్ కార్డు అని వచ్చేస్తుంది. మీరు రేపు పొద్దున అమ్మేద్దాం అనుకున్నారనుకోండి, ఈ కార్డు తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. సింపుల్ లాజిక్ అనమాట. ఇది భూ రీసర్వే ప్రాసెస్. దీన్ని ఏం చేసుకున్నారు తెలంగాణలో కానీ, అక్కడేమో ధరణి పేరుతో వాళ్ళ క్రెడిట్ తెచ్చుకోవడానికి వాళ్ళు నాటకాలు ఆడారు. ఇక్కడ